అరే టేలకాడ ఇవ్వాలరా మన పోస్టర్ వేసి ఏమోరా మన వాళ్ళే కావచ్చు. మరి ఏం చేస్తా అన్నం తిన్నా తినలే. పిక్నిక్ అంటారు ఏమైందిరా? అరే మీరేసి అప్పుడు మేము వచ్చినాం ఆ రోజు నిన్న వచ్చినాం. వచ్చిర్రారే మరి పిలవలే? మీ ఇంటికి వస్తే నువ్వు వండుకున్నావు అన్నారు. ఎవరు? మీ అమ్మ. అరే పంట మరి ఏమోరా వస్తాను మాటలే వస్తాను గారా అప్పుడే ఎత్తలేరుగా నీకన్నావు. మీరే పైసలు పట్టుకుని రాలి మొన్న రాలేదారా? మీరే ఏమో మీరు ఇప్పుడే రాలే మేము అందరం వచ్చినాం. నిమ్మకాయలు చికెన్ పైసలు కూడా పట్టుకొని వచ్చినాం. మీరే రాలే మరి రేపు అరే దోమలు కుడతానే నా కాళ్ళ దూరం. అరే వదిలేగారా అందుకే మనం గడ్లన్నీ వీకాలి పోయినసారి మరి ఇప్పుడు మనం అన్ని నీట్ గా పెట్టుకున్నావా? అరే మళ్ళా ఇప్పుడే మా డాడీ ఇస్తాను. అరే నడైనా జనం ఎట్లా వస్తుంది వాళ్ళకి? వర్షం పట్టి దోమలు వచ్చిన వాళ్ళు వస్తాయి. దోమలు ఎట్లా వస్తాయిరా? వర్షం పడ్డ వాళ్ళు నీళ్ళు అవుతాయా మన కాలువలన్నా డ్రమ్ములల్లా టైర్లల్లా అలా నీళ్ళు అవి పాకులు వస్తుంది. దాన్ని బట్టి మనకు దోమలు తయారైతాయి. అవి వచ్చి మనల్ని కుడతాయి. మనకు జ్వరాలు వస్తాయి. దోమలు కొట్టకుంటే అన్ని పీకాలి. అడే వర్షాకాలం జాగ్రత్త అరే చేతులు మంచిగా కట్టుకోవాలిగా. కట్టుకోకపోతే మనం పురుగులు వస్తుంది మనకి లోపల పక్క కడుపులో. దోమలపై యుద్ధం చేయండి కదలని ముందుకు. డెంగీ మలేరియా విషవరాలు రాకనా. దోమలపై యుద్ధం చేయండి కదలని ముందుకు. అందరూ కలిసి పరిసరాలు శుభ్రంగా ఉంటే దోమలు రావు. నోటి నిల్లోతే దోమ గుడ్డలు పైడతాయి. శివరాలు సోకుతాయి. దోమలపై యత్నం చేయండి కదలని ముందుకు. వర్షాకాలం వస్తుంది కాబట్టి దోమలతోటి జాగ్రత్తగా ఉండండి. డెంగ్యూను మలేరియా జ్వరాలు వస్తున్నాయి కాబట్టి మీరు దోమల నెట్ దోమల బ్యాట్ వాడండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ధన్యవాదాలు. దోమల మీద సమరం సమరం సమరం. దోమల పైన సమరం. డెంగ్యూ మలేరియా